హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ పండు మిర్చి, ఉసిరికాయ తొక్కు నిలవ పచ్చడి ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండు మిర్చి, ఉసిరికాయ తొక్కు నిలవ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 150 గ్రాముల ఉసిరికాయ ముక్కలను తీసుకుందాం. 150 గ్రాములు పండు మిర్చి ముక్కలు, 2 నిమ్మకాయలు, వేయించి పొడి కొట్టుకున్న ఆవపిండి, వేయించిన మెంతులు 2 టీ స్పూన్లు, తాలింపు కోసం కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఆయిల్, టేస్ట్కి సరిపడే ఉప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. నేను ఇక్కడ మిక్సీలో యూస్ చేస్తున్నా. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పండు మిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చిని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. వేయించి పొడిగొట్టుకున్న మెంతుపిండి 2 టేబుల్ స్పూన్లు, వేయించి పొడిగొట్టుకున్న ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ రసంను కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక పది వెల్లుల్లి రెమ్మలు, టూ టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒకసారి బాగా కలుపుకుంటూ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం.
తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న తొక్కుని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకుందాం. రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. 2 రోజులు ఊరిన తర్వాత దీనిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.